హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలపైకి బుల్డోజర్లు ప్రయోగించి నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా మధ్యలో సామాన్యులు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల, న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాల కారణంగానూ కాస్త సైలెంట్ అయిన హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. ఇటీవలే హైడ్రాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు కూడా కేటాయించడంతో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత కట్టుదిట్టంగానే హైడ్రా యాక్షన్లోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని చెరువుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రాకు వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ కుంట్లూరు పెద్ద చెరువు కబ్జాకు గురైందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా యాక్షన్ షురూ చేసింది. కుంటూరుకు చెందిన కొందరు చెరువును కబ్జా చేసి రోడ్డు వేశారని ఆరోపిస్తున్నారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందని స్థానికులు ఆరోపిస్తుండటంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. భారీ బందోబస్తు నడుమ కుంట్లూరు పెద్ద చెరువును సర్వే చేశారు. చెరువు కబ్జా అయినట్లు తేలితే బుల్డోజర్లను కూడా రంగంలోకి దింపేందుకు అధికారులు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని చెరువుల కబ్జా విషయంపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైడ్రా కమిషనర్కు రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని బుద్ధభవన్లో రంగనాథ్ను కలిసిన వెంకటరమణారెడ్డి పలు కంపెనీల పేర్లను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో 5 ప్రముఖ కంపెనీలు చెరువుల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నాయని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న సదరు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రంగనాథ్కు వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆ కంపెనీలకు అక్రమాలకు సహకరించిన మంత్రులు, అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో అక్రమాల్లో ఈ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే అసెంబ్లీలో గళం విప్పుతామని వెంకటరమణారెడ్డి డెడ్లైన్ కూడా పెట్టారు.